ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల విన్నపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నాడు రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, జీతాలు కూడా పెంచుతామని పదే పదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా. మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళు బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కలిసి నేను చెప్పాను. చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు. అది ఏం చేయాలో చూద్దాం. మరి అంటే మాట్లాడారు విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మాకు ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. టౌన్లో ఉంది, అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది పాలసీ మ్యాటర్. ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం.